హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక కథ మన చల్లపల్లి స్వరూపరాణి గారు రాసిందే. హేతువాదం లక్ష్మి గారి ఇంటి పేరు అన్నమాట. ఆ విధమైన కథని ఈ గూడూరు సీతామహాలక్ష్మి గారి కోసం ఆవిడ పెట్టారు. ఈమెవి నేను చాలా వీడియోస్ పెట్టాను, మీరు బహుశా చూసే ఉంటారు. ఆవిడని ఇంటర్వ్యూ చేసి మన స్వరూపరాణి గారు రాసిన కథను మీరు ఇప్పుడు విందురుగాని. నాస్తికత్వం అంటే కేవలం దైవాన్ని విశ్వసించకపోవడమే కాదు, భౌతికమైన విశ్వాన్ని స్వేచ్ఛగా నిరంతరం అధ్యయనం చేసే లక్షణం కలిగి ఉండి తాను ఆర్జించిన జ్ఞానంతో వివేకవంతంగా జీవించడం కూడా అని ప్రఖ్యాత సైన్స్ రచయిత కార్ల్ సాగన్ అంటారు. భారతదేశంలో హేతువాద నాస్తిక ఉద్యమాలు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ అవి ఈ దేశపు వాస్తవికతను సరిగా అంచనా వేయలేకపోవడం వలన దైవభావనతో ముడిపడి ఉండే ఇతర విషయాలైన కులం, వర్గం, స్త్రీ సమస్యలను పట్టించుకోలేక విఫలమయ్యాయి. అన్ని రకాల దుర్మార్గాలు దేవుడి పేరున జరిగే చోట నాస్తికత్వం అంటే గతితార్కిక భౌతికవాదం, కుల నిర్మూలనావాదం, సామ్యవాదం, మొత్తంగా ఒక విముక్తివాదం అని నమ్మి ఆచరించేవారు అరుదు. కానీ ఆమె అక్షరాల అదే చేస్తుంది. హేతువాద నాస్తికవాదాలు సమాజంలో ఉండే ఇతర రుగ్మతలను పట్టించుకుని తీరాలి అని నమ్మి హేతువాద ఉద్యమంలో ఉన్న క్రమంలో తన దారిని విశాలం చేసుకుంటూ కుల నిర్మూలన ఉద్యమం వైపు ప్రయాణించింది. దానికి కొనసాగింపుగా ప్రజల్లో శాస్త్రీయ దృష్టిని పెంపొందించే అవయవ శరీర దానం అనే ఉద్యమాన్ని ప్రారంభించి మరోపక్క అణగారిన ప్రజలకు రాజ్యాధికారం కోసం జరిగే ప్రయత్నాల్లో భాగస్వామి అవుతూ కుల, మతతత్వ ప్రభుత్వాల ఫాసిస్టు ధోరణులను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ మూకస్వామ్యాన్ని ఓడించండి, దేశాన్ని రక్షించండి అంటూ గొంతెత్తి నినదిస్తుంది. ఆమె హేతువాద లక్ష్మి. అసలు పేరు గూడూరు సీతామహాలక్ష్మి. అయినప్పటికీ ఆమె కార్యాచరణ హేతువాదం కాబట్టి అదే ఆమె ఇంటి పేరు అయిపోయింది. కల్లుగీత కుటుంబంలో 1962వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో పుట్టింది హేతువాద లక్ష్మి. కష్టజీవులు, కమ్యూనిస్టు ఉద్యమ నేపథ్యంగా ఉన్న చంద్రకాంతమ్మ, అర్జునుడు ఆమె తల్లిదండ్రులు. ఆ దంపతుల 6 సంతానంలో సీతామహాలక్ష్మి 4వ సంతానం. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో గోదావరి జిల్లాల్లో అందరికీ సుపరిచితుడైన సాంబమూర్తి ఆమె తాత, తల్లికి తండ్రి. ఆమె తల్లిదండ్రుల నుంచి సామ్యవాదాన్ని, భౌతికవాదాన్ని వారసత్వంగా పొందింది. ఆమె తండ్రి గూడూరు అర్జునుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినప్పటికీ చాలీచాలని సంపాదన కావడంతో ఆమెకి చిన్నప్పటి నుంచి పేదరికం, కష్టసుఖాలు తెలుసు. చదువులో మంచి చురుకైన లక్ష్మి అన్ని పరీక్షల్లో మొదటి స్థానంలో నిలిచేది. ఆమె తండ్రి పనిచేసే స్కూల్లో మొదట చదువు ప్రారంభించి తర్వాత ఉండి గ్రామంలో పాఠశాల చదువు పూర్తి చేసింది. తర్వాత ఆచంటలో తన అన్నయ్య ఉద్యోగం చేస్తూ ఉంటే అక్కడి కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చదివాక ఏలూరులో టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేసింది. ఆమె 1983లో చిన్న వయసులోనే స్కూల్ టీచర్ అయ్యింది. ఉండిలో తను చదువుకున్న స్కూల్లోనే ఆమెకు మొదటి పోస్టింగ్ రావడం విశేషం. ఆమె తల్లి ఎటువంటి మతాచారాలు పాటించక పిల్లలకు కూడా శాస్త్రీయ దృష్టిని ఇచ్చింది. ప్రగతిశీలుడైన తండ్రి వారిని స్వేచ్ఛగా పరిగణించాడు. దీంతో ఆమె పాఠశాల విద్య నుంచే సైన్స్ మ్యాగజైన్స్ చదివి వ్యాసాలు కూడా రాసేది. సీతామహాలక్ష్మి డాక్టర్ అవ్వాలని అనుకున్నప్పటికీ ఆమె తండ్రి తనకు పై చదువులు చెప్పించే ఆర్థిక స్తోమత లేదు, ప్రైవేటుగా పరీక్షలు రాసుకోమంటే ఆ విధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివింది. పాతకాలపు కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టిన హేతువాద లక్ష్మి ఉద్యమ జీవితం హేతువాదంతో మొదలయ్యింది. 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించి అతి తక్కువ వ్యవధిలోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ జ్యోతిష్యం కోసం నాగార్జున సాగర్లో విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని 1100 ఎకరాల భూమిని కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ హేతువాద లక్ష్మి 1,00,000 పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించింది. ఆయన తిరుపతిని క్రైస్తవుల వాటికన్ సిటీ మాదిరి హిందూ సిటీగా మార్చాలని చేసే ప్రయత్నాలను తిరుపతిలో ధర్నాలు చేసి అడ్డుకుంది. హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో యజ్ఞవాటికను ఏర్పాటు చేసి అనేక మంది ఋత్విక్కులను పిలిపించి అశ్వమేధ యాగం చేయబోతుంటే ఆమె నాయకత్వంలో హేతువాద సంఘ కార్యకర్తలు బస్సుల్లో వెళ్లి యజ్ఞవాటికను ధ్వంసం చేశారు. నాటి పత్రికలు యజ్ఞాన్ని నాశనం చేసిన రాక్షసులు అని పేర్కొంటూ వారిపై కథనాలు రాశాయి. ఆమె ప్రభుత్వం తలపెట్టిన మతపరమైన కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ వరుసగా నిర్వహించిన కార్యక్రమాలతో సీతామహాలక్ష్మి హేతువాద లక్ష్మిగా గుర్తింపు పొందింది.
1985 సంవత్సరంలో ఉండి గ్రామంలో తన తండ్రి అర్జునుడు, సీతామహాలక్ష్మి వేరువేరు స్కూల్స్లో పనిచేస్తూ ఉండగా వారు మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చి అలవాటు ప్రకారం రేడియోలో ప్రాంతీయ వార్తలు పెట్టుకుని వింటున్నారు. ప్రకాశం జిల్లా కారంచేడు అనే గ్రామంలో అక్కడి భూస్వాములైన కమ్మకులస్తులు మాదిగ పల్లెపై దాడి చేసి 7-8 మందిని నరికి చంపారు. వారి స్త్రీలపై అత్యాచారం చేసి పల్లెని భయభ్రాంతులను గురిచేశారు అనే వార్త సీతామహాలక్ష్మిని ఒక్క క్షణం కూడా నిలవనీయలేదు. వెంటనే రైలు ఎక్కి చీరాల బయలుదేరింది. ఆమె తండ్రి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పడం తప్ప తర్వాత కూడా ఆమె పాల్గొన్న ఏ ఉద్యమానికి ఆయన అడ్డు చెప్పలేదు. అప్పటికే ఆమె హేతువాద ఉద్యమంలో పశ్చిమ గోదావరి జిల్లా సెక్రటరీగా పనిచేస్తోంది. కారంచేడు దళిత ఉద్యమంలో హేతువాద లక్ష్మి పాత్ర సాహసోపేతమైనది. ఆమె దళితులపై దాడి జరిగిన మరుసటి రోజు నుంచి సుమారు 6 నెలల పాటు అక్కడ శిబిరంలో బాధితులకు అండగా ఉంటూ ఉద్యమాన్ని కొనసాగించింది. చీరాల పట్టణంలో పూటకో పేట చొప్పున అక్కడి 18 కాలనీల దళితులు కారంచేడు బాధితులకు తిండి పెట్టి ఆదుకున్నారు. ఆమె బాధితులు తలదాచుకున్న చర్చిలో వారితో పాటు ఉండి అక్కడి దళిత పేటల్లో నుంచి బియ్యం, కూరగాయలు, ఇతర సామాగ్రి సేకరిస్తూ బాధితులకు వండిపెట్టి పేటల్లో ఉన్న ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపుతూ రోజు సభలు నిర్వహించింది. క్షతగాత్రులకు, వారి కుటుంబాల బాధిత మహిళలకు సపర్యలు చేసింది. ఆమెను ఎవరూ బయట నుంచి వచ్చిన వ్యక్తి అని భావించలేదు. ఆమె కూడా బాధితుల్లో ఒకదానిగా వారితో పాటు తిని ఆలీసమ్మ వంటి స్త్రీల డొక్కలో తలపెట్టుకొని కుక్కి మంచంలో కునుకు తీసింది. విజయవాడ నగరంలో కారంచేడు దళితులకు న్యాయం జరగాలి, వారిపై హత్యాకాండకు బాధ్యులైన భూస్వాములకు శిక్ష పడాలనే నినాదంతో దళితులు తలపెట్టిన భారీ బహిరంగ సభలో జలియన్ వాలాబాగ్ని తలపించే హింసాత్మక సంఘటనకు పోలీసులు పాల్పడినప్పుడు జరిగిన పోలీసుల లాఠీచార్జ్ ఆమె మీద కూడా దెబ్బలు పడ్డాయి. ఉద్యమ నాయకుడు కత్తి పద్మారావు ఈ సందర్భంగా అరెస్ట్ అయి రిమాండ్కు తరలించబడగా ఆమె బయట నుంచి ఉద్యమాన్ని నడిపిస్తూ పద్మారావు విడుదలకై ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇంటి ముందు బైఠాయించి ధర్నా చేయడాన్ని సుమారు 600 మంది దళిత మహిళలను కూడగట్టి హైదరాబాద్ తీసుకెళ్లింది. ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించి తమకు హామీ ఇచ్చే వరకు అక్కడి నుంచి కదలమని హేతువాద లక్ష్మి నాయకత్వంలోని దళిత స్త్రీలు స్పష్టం చేయడంతో వారి డిమాండ్లకు ఎన్టీ రామారావు ప్రభుత్వం దిగివచ్చి పద్మారావును విడుదల చేసింది. కారంచేడు ఉద్యమ క్రమంలో అక్కడి బాధితులకు 1986లో దళిత మహాసభ నాయకులు కత్తి పద్మారావు నాయకత్వంలో నిర్వహించిన సామూహిక వివాహాల్లో భాగంగా లక్ష్మి వివాహం కూడా హేతువాది అయిన రాజేంద్ర ప్రసాద్తో జరిగింది. ఆయన గుంటూరు జిల్లా తురిమెళ్ల గ్రామానికి చెందిన మాల కులస్తుడు. ఆయన తల్లిదండ్రులు కూడా ప్రగతిశీల భావాలు గల ఉపాధ్యాయులు. ఆమె మామగారు ఇర్మియాకు ఆ గ్రామాల్లో మంచి పేరుంది. వారు సీతామహాలక్ష్మి, రాజేంద్ర ప్రసాద్ల కులాంతర వివాహాన్ని సంతోషంగా ఆహ్వానించడం విశేషం. కారంచేడు దళిత ఉద్యమం ఆమెకు కొత్త విషయాలు బోధించింది. అప్పటిదాకా కమ్యూనిస్టుగా హేతువాదిగా ఉన్న ఆమె భారత సమాజంలో కులం నిర్వహించే పాత్ర ఏమిటో ప్రత్యక్షంగా బోధపడటంతో హేతువాద లక్ష్మి పూలే అంబేద్కర్ సామాజిక సిద్ధాంతాలను లోతుగా అధ్యయనం చేయడం మొదలుపెట్టి కుల నిర్మూలన జరగనిదే ఇక్కడ అణగారిన ప్రజలకు న్యాయం జరగబోదని తెలుసుకుంది. సామాజిక మార్పుకు విద్య కూడా ముఖ్యమైన ఆయుధమని భావించిన లక్ష్మీ పూలే సావిత్రిబాయి స్ఫూర్తితో అణగారిన ప్రజలకు, ఆడపిల్లలకు విద్యను అందించాలని భావించి తన సొంత డబ్బుతో కొంతమంది పేద అనాథ పిల్లల్ని చదివించే కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆమెకు మూత్రపిండాల సమస్య వచ్చి చికిత్స కోసం తమిళనాడులో వేదనాయగం హాస్పిటల్లో చేరినప్పుడు అక్కడ ఒక యువకుడు కిడ్నీ సమస్యతో బాధపడుతూ తన ఎదుటే చనిపోవడం ఆమెను కలచివేసింది. అతనికి ఎవరైనా తమ కిడ్నీ దానం చేసి ఉంటే ఆ అబ్బాయి చిన్న వయసులో చనిపోకుండా ఉండేవాడు కదా అని అవయవదానం గురించి ఆలోచించడం మొదలుపెట్టి వివిధ దేశాల్లో అవయవదానం ఏ విధంగా అమల్లో ఉన్నదో లోతుగా అధ్యయనం చేసి చివరకు తానే అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంత పెద్ద కార్యం వ్యక్తిగతంగా సాధ్యం కాదు కాబట్టి తను అంతకుముందు చేస్తున్న పేదలకు విద్యాదానంతో అనుసంధానం చేస్తూ సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థను స్థాపించి దాని ద్వారా వివిధ కార్యక్రమాలు చేయటం, అందులో భావసారూప్యం ఉండే మిత్రులను భాగస్వామ్యం చేయడం ద్వారా హేతువాద లక్ష్మి చేపట్టిన అవయవ దాన కార్యక్రమం విప్లవాత్మకంగా పరిణామం చెందింది. ఆమె కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. అనేక రాష్ట్రాల్లో తన ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ముందుగా తాను, తన కుటుంబ సభ్యులు తమ శరీరాలను దానం చేస్తూ అంగీకార పత్రాలు ఇచ్చినాకే ఇతరులను అడగడం తన కార్యాచరణలో ఆమె చూపిన నిబద్ధత.
అవయవదానం, శరీరదానం అనే ఉద్యమం ద్వారా హేతువాద లక్ష్మి నిజమైన హేతువాదిని నిరూపించుకుంది. మరణానంతర జీవితం అనేదానికి ఆమె కొత్త అర్థాన్ని ఇచ్చి మూఢనమ్మకాల్ని పారద్రోలుతోంది. ఆమె అవయవదాన కార్యక్రమాన్ని తన మిత్రులతో కలిసి చేస్తూనే ప్రస్తుత సమాజాన్ని పీడిస్తున్న మతతత్వ ఫాసిస్టు ధోరణులను తిప్పికొట్టే రాజకీయ నినాదం భారత్ బచావో అనే ఆందోళనలో భాగం పంచుకుంటూ అనేక సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. అణగారిన ప్రజలకు రాజ్యాధికారం కావాలి, అప్పుడే వారి విముక్తి సాధ్యపడుతుంది అని నమ్మే ఆమె ఆధిపత్య కుల రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు అవుతున్న పార్టీలకు మద్దతు ఇస్తోంది. ఆమె ఆడపిల్లలపై జరిగే అత్యాచారాలు, పరువు హత్యలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. అణగారిన కులాలపై ఆధిపత్య కులాలు చేసే దాడులపై కారంచేడు సందర్భంగా ఏర్పడిన దళిత మహాసభ నుంచి తర్వాత వచ్చిన కుల నిర్మూలన పోరాట సమితి వరకు అనేక ఉద్యమ సంస్థలతో ఆమెకు మమేకత ఉంది. కారంచేడు ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఆమె వయసు కేవలం 23 సంవత్సరాలే అయినప్పటికీ ఎంతో పరిణితితో ఆమె ఉద్యమంలో దళిత స్త్రీలకు బాసటగా నిలిచి వారు కుల మగ దురహంకారులను నిలదీసే చైతన్యం వారిలో నింపింది. వారామెను ఎంతో ప్రేమించారు. అయితే దళిత ఉద్యమం కూడా పురుష పెత్తనంతోనే ఉంటుందని, నాయకులకు స్త్రీల త్యాగాలను గుర్తించే నిజాయితీ లేదని ఆమె భావన. హేతువాద లక్ష్మిపై ఆమె తండ్రి ప్రభావం బాగా ఉంది. ఆయన ఆమెకిచ్చిన స్వేచ్ఛ వల్లనే తాను బయటికెళ్ళి కార్యక్రమాలు చేయగలిగానని చెబుతూ అవయవదాన ఉద్యమంలో తన తండ్రి గూడు అర్జునుడు కూడా తొలి భాగస్వామి కావడం ఆమెకెంతో సంతృప్తినిస్తుందని అంటారు లక్ష్మి. ఆమె జీవితం అనేక ఉద్యమాల సమాహారం. ఆమెకు ఉద్యమ జీవితం తప్ప వ్యక్తిగత జీవితం లేదనే చెప్పాలి. కారంచేడు సందర్భంగా జరిగిన సామూహిక వివాహాల్లో భాగంగా ఆమె కులాంతర వివాహం చేసుకున్న రాజేంద్ర ప్రసాద్తో కొద్ది కాలం కలిసి జీవించినాక ఆయన విప్లవకారులకు ఆశ్రయం కల్పిస్తున్నాడనే ఆరోపణతో పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ని విడిపించడానికి ఆమె పడిన కష్టం లేదు. విశాఖపట్నంలో పోలీసులు ఆమె భర్తను అరెస్టు చేసి తమ ఇల్లు సీజ్ చేసినప్పుడు ఆమె 2 చిన్నపిల్లలతో కష్టాలు పడింది. తమది కులాంతర వివాహం కావడం చేత బంధువులు ఎవరూ ఆదరించలేదు. ఇల్లు లేక ఆరుబయట ఉండి పిల్లలతో స్కూల్కి వెళ్తూ న్యాయవాదుల చుట్టూ తిరిగినాక చివరకు ఆయన కేసు నుంచి బయటపడ్డారు. ఆ సంతోషం ఆమెకు మిగల్లేదు. పోలీస్ కస్టడీ నుంచి విడుదలైన ఆయన వెంటనే దుబాయ్ వెళ్ళిపోయాడు. ఏడాదికోసారి చుట్టం చూపుగా వచ్చి వెళ్ళడం తప్ప ఆమెని పిల్లల్ని కనిపెట్టుకుని ఉన్నది లేదు. చాలా కాలం పాటు అక్కడే ఉద్యోగం చేసి ఇటీవల కాలంలోనే తిరిగి వచ్చారు. రకరకాల అవాంతరాల వల్ల ఆమెకు అవసరమైనప్పుడు భర్త ఆమెకు అండగా నిలబడలేకపోయాడు. ఆమె ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే ఉద్యమాల్లో పాల్గొంటూ 2 పిల్లల్ని పెంచి పెద్ద చేసి మంచి స్థాయిలో వారిని నిలబెట్టింది. లక్ష్మీ కుమార్తె డాక్టర్ ప్రజ్వల మానసిక వైద్యురాలు, కొడుకు ప్రశాంత్ బ్యాంక్ మేనేజరు. తాను కులాంతర వివాహం చేసుకోవడమే కాక తన 2 పిల్లలకు కూడా కులాంతర వివాహాలు చేసిన విశాల దృష్టి ఆమెది. కుటుంబ బాధ్యతలు తీరి పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడ్డాక ఆమె సుమారు 3 సంవత్సరాల సర్వీసు మిగిలి ఉండగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఉద్యమ కార్యక్రమాలకు సమయాన్ని కేటాయిస్తోంది. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కూడా హేతువాద లక్ష్మి ఎన్నో విజయాలు సాధించి ప్రభుత్వం నుంచి, ఇతర సంస్థల నుంచి ప్రశంసలు పొందడం విశేషం. విశాఖపట్నం చివారిలో గోపాలపట్నం అనే ఊరిలో ఆమె పనిచేసిన ఏకోపాధ్యాయ పాఠశాలలో 20 మంది విద్యార్థుల నుంచి 200 దాకా విద్యార్థులు చేరేలా కృషి ప్రాథమిక పాఠశాల అప్పర్ ప్రైమరీ స్కూల్గా అభివృద్ధి చేయడంలో ఆమె పట్టుదల, అంకిత భావం ప్రశంసనీయం. ప్రభుత్వం ఆమెకు ఉత్తమ ఉపాధ్యాయురాలు పురస్కారాన్ని ప్రకటిస్తే తన భర్తను తప్పుడు కేసుల్లో ఇరికించి తనకు అవార్డు ఇవ్వడం దేనికి అని ప్రభుత్వాన్ని నిలదీసిన ధీశాలి హేతువాద లక్ష్మి. ముందు నుంచి మంచి ఉద్యమ సాహిత్యాన్ని, సిద్ధాంత గ్రంథాలను లోతుగా అధ్యయనం చేసిన హేతువాద లక్ష్మి ఉద్యమ సంబంధమైన కరపత్రాలతో పాటు సమాజాన్ని మేల్కొల్పే రచనలు కూడా చేసింది. మొదట ఆమె క్రాంతిమిత్ర పేరుతో వ్యాసాలు రాసేది. తర్వాత హేతువాద లక్ష్మి పేరున కాలం రాసి హేతువాదం అనే పత్రికలో ప్రచురించింది. ఉద్యమకారిణిగా ఎడతెరిపి లేకుండా తిరగడం వలన ఆమె రచనా వ్యాసంగం తర్వాత సాగలేదు. ఆమె సామాజిక రంగంలో చేసిన విశేషమైన కృషికి గుర్తింపుగా అనేక అవార్డులు, గుర్తింపులు వచ్చాయి. అనేక పర్యాయాలు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు, ఉత్తమ సంఘ సేవకురాలి అవార్డులతో పాటు బెంగళూరులోని అకాడమీ ఆఫ్ గ్లోబల్ పీస్ అండ్ స్వస్థ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సమాజం మారాలి, మూఢనమ్మకాలు పోయి శాస్త్రీయ దృష్టి పెరగాలి అని
అణగారిన ప్రజలు, స్త్రీలు తమ బానిస సంకెళ్ళు తెంచుకోవడానికి చదువు ఒక ఆయుధంగా ఉపయోగపడాలి అని ఆమె చేస్తున్న బహుముఖీన ప్రయత్నాలు, నిర్మిస్తున్న పోరాటాలు హేతువాద లక్ష్మిని ఒక ఉన్నత మానవిగా మనకు పరిచయం చేశాయి. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా ఆమె మొహంలో కాస్తైనా విసుగు, కోపం ఉండవు. ఎప్పుడూ నవ్వుతూ అందరితో స్నేహంగా, ఆశావహంగా ఉండే హేతువాద లక్ష్మి రకరకాల చీకటిలో కూరుకుపోయిన సమాజానికి వెలుగునిచ్చే ఓ మిణుగురు. విన్నారు కదండి, గూడూరు సీతామహాలక్ష్మి గారు హేతువాద లక్ష్మి అంటారు. ఆమె కోసం ఎంత చెప్పినా తరగదు. కానీ నేను ఇంకొక వీడియో మీకు చేసి విపులంగా ఆమె కోసం చెప్తాను. చాలా అద్భుతమైన వ్యక్తి, సమాజాన్ని ఎంతో ప్రేమించే నిరంతర శ్రామికురాలు. నాకు చాలా చాలా నచ్చిన వ్యక్తి గూడూరు సీతామహాలక్ష్మి గారు. మన విశాఖపట్నంలోనే ఉంటారు. మీకు మళ్ళీ ఆమె కోసం ఒక మంచి వీడియో చేస్తాను త్వరలో. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మిణుగురులు మీరు 100 మందికి పరిచయం చేయాలి. అందుకే మీరు తప్పకుండా షేర్ చేయాలి. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు.